బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మరోసారి టీడీఆర్ కుంభకోణం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం, తణుకు తదితర ప్రాంతాల్లో టీడీఆర్ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఇప్పటికే విచారణ కొనసాగుతుండగా ఇప్పుడు తాడేపల్లిగూడెంలో వెలుగులోకి వస్తున్న అంశాలు మరింత సంచలనంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష నేతలిద్దరికీ ముడుపులందాయనే ప్రచారం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం 80 లక్షల విలువన్న భూమిని టీఏడీఆర్ పేరుతో 8 కోట్ల వరకు విలువ పెంచి 150 గజాల నుంచి 450 గజాల వరకు పలువురు వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వానికి దాదాపు 7.30 కోట్ల నష్టం కలిగించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ భారీ వ్యవహారం వెనుక అసలు సూత్రధారులు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న $1 బిలియన్ ప్రశ్నగా మారింది. ప్రజల నుంచి అనుమతుల పేరుతో నిబంధనలు కఠినంగా అమలు చేసే అధికారులు కోట్ల రూపాయల వ్యవహారంలో మాత్రం మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోంది. టౌన్ ప్లానింగ్ చెందిన ఓ అధికారి స్వయంగా 150 గజాల స్థలంతో పాటు తన రక్ష సంబంధీకుల పేర్లపై మరిన్ని స్థలాలను ఈ టీడీఆర్ వ్యవహారంలో చేర్చి లబ్ధి పొందారనే ఆరోపణ వినిపిస్తుండడం మరింత సంచలనంగా మారింది. విచారణ జరిగితే మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. రైతులకు సంబంధించిన పంట బోధని ఆక్రమించి 100 అడుగుల రహదారి నిర్మాణం పేరుతో ఈ టీడీఆర్ వ్యవహారానికి గత ప్రభుత్వంలోనే ప్రణాళిక రూపొందించారని సమాచారం. వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రం సూచిస్తోంది. ప్రజల భూములు, ప్రభుత్వ నిధులు రెండింటినీ దోచుకునే విధంగా ఈ వ్యవహారం సాగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలపై గట్టిగా మాట్లాడాల్సిన ప్రతిపక్ష నేత నోరు మూయించేందుకు ఆయనకు కూడా భారీ ముడుపులు చెల్లించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రతిరోజు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలు డబ్బు పంచుకునే విషయంలో మాత్రం ఒకటయ్యారనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు గ్రామదేవత ఆలయంలో దీపం ఆర్పుతూ నిజాయితీ నిరూపిస్తానని ఒకరు, తాను నమ్ముకున్న దేవుడిపై ప్రమాణం చేస్తానని మరొకరు సవాళ్లు విసురుకున్న నాయకులు ఇప్పుడు కోట్ల రూపాయల పంపకాల విషయంలో చేతులు కలిపారనే ప్రచారం వారి అనుచరులకే జీర్ణం కాకుండా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. డబ్బే ప్రధానంగా మారిన రాజకీయాల్లో మీడియాపై ఇటీవల కొందరు నేతలు చేసిన విమర్శలు కూడా ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. అక్రమాలను బయటపెడుతున్న మీడియాపై పరుష పదజాలంతో విరుచుకుపడడం ద్వారా జరిగిన తప్పులను కప్పుకోవడం సాధ్యం కాదని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా అవినీతి చేయని నాయకులైతే మీడియా ముందుకొచ్చి తమ నిబద్ధతను నిరూపించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వార్త కథనాలు ప్రసారమవుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తూ భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. సామాన్యుడు ఇల్లు నిర్మించుకోవాలంటే నిబంధనల పేరుతో వేధించే టౌన్ ప్లానింగ్ విభాగం కోర్టు పరిధిలో ఉన్న భూమిలో నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే అంశంపై సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల ద్వంద్వ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో దాదాపు 15కు పైగా షాపులను ఒకే వ్యక్తి అనుభవిస్తున్నారనే వార్తలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా మున్సిపాలిటీకి సంవత్సరానికి 2 లక్షలు లంచంగా ఇస్తానంటూ సదరు వ్యక్తి బహిరంగ వ్యాఖ్యానించాడనే ప్రచారం మరింత వివాదానికి దారితీస్తోంది. ఈ వ్యాఖ్యల వెనుక వాస్తవమేమిటో మున్సిపల్ అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో టీడీఆర్ కుంభకోణం నుంచి అక్రమ నిర్మాణాలు, మున్సిపల్ షాపుల వ్యవహారం వరకు అనేక అంశాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తుండగా ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిగి నిజాలు బయటకు రావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సంచలన అంశాలపై పూర్తి విశ్లేషణతో మరో ప్రత్యేక ఎపిసోడ్లో మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా ముందుకు రానుంది. చూస్తూనే ఉండండి మీ రచ్చా మీడియా.